అది సెప్టెంబర్ మాసం. తెలంగాణ పల్లెల్లో పసిడి వరిచేలు గాలికి కదులుతూ కనువిందు చేస్తున్న కాలమది. ఆకాశం ఉదయించే సూర్యుడి కిరణాలతో మేఘాలతో కళకళలాడుతోంది. లక్ష్మమ్మ ఇంటి ముందు చిన్న పెరట్లో అనేక రకాల పూల మొక్కలను పెంచుతూ తోటను అందంగా తీర్చిదిద్దింది. ఆధునిక ఆలోచనలున్న అవంతికకు ఆచారాలు సంప్రదాయాలను అమితంగా గౌరవించే లక్ష్మమ్మకు తరచుగా అభిప్రాయ భేదాలు వస్తుండేవి. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం ఉన్నా పద్ధతుల విషయంలో చిన్న చిన్న వాదనలు జరుగుతూనే ఉండేవి. ఆ నేపథ్యంలో ఒక ఉదయం లక్ష్మమ్మ పూజ కోసం పూలను సేకరిస్తూ కూర్చుంది. ఆ పూల సువాసన ఇంటిని నింపేసింది. అదే సమయంలో ఆమె మనసులో బతుకమ్మ పండుగ గురించి ఆలోచన మెరిసింది. అవంతిక, ఈసారి బతుకమ్మ పండుగకి నువ్వే మన ఇంటి బతుకమ్మను సిద్ధం చెయ్యాలి. పూలను జాగ్రత్తగా పేర్చడం, బతుకమ్మ పాటలు పాడడం ఇవన్నీ మన సంప్రదాయంలో భాగం. ఈ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. నువ్వు తప్పకుండా దీన్ని నేర్చుకోవాలి. ఇది కేవలం ఒక ఆచారం కాదు, మన సంస్కృతిని నిలబెట్టే పండుగ. అత్తయ్యా, నిజం చెప్పాలంటే నాకు బతుకమ్మ గురించి ఎక్కువగా తెలియదు. చిన్నప్పుడు పాఠశాలలో మాత్రమే విన్నాను, కాని ఎప్పుడూ స్వయంగా పాల్గొనలేదు. ఇప్పుడు ఎలా చేయగలను? అదేం పెద్ద విషయం కాదు, నేనన్నీ నీకు చెప్తాను కదా. బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో 9 రోజుల పాటు జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని చోట్ల అంతగా జరగనప్పటికీ గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతాలలోని కొన్ని గ్రామాలలో ఘనంగా జరుపుతారు. ఆ గౌరమ్మను పూజిస్తూ రంగురంగుల పూలను పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ తిరుగుతూ బతుకమ్మ పాటలను పాడుతారు. అత్తగారి మాటల్లో ప్రేమ, భక్తి అవంతిక మనసును గెలుచుకున్నాయి. బతుకమ్మ పండుగకు 2 రోజుల ముందు సూర్యోదయం అయ్యాక అత్తాకోడళ్ళు ఇద్దరూ పొలాల్లోకి పూల కోసం బయల్దేరారు. అవంతికకు అది ఒక సరికొత్త, అద్భుతమైన అనుభవం. వాళ్లు పసుపు రంగు బంతిపూలు, తెల్లని చామంతిపూలు, లేత గులాబీలు, గునుగుపూలు, తంగేడుపూలు, నందివర్ధనం మరియు ఇతర అడవి పూలను జాగ్రత్తగా సేకరించారు. ఆ తరువాత వాటిని నీటిలో ఉంచి బతుకమ్మ తయారీ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నారు. అత్తయ్యా, నిజంగా ఈ పువ్వులన్నిటినీ చూస్తుంటే మనసు ఎంత సంతోషంగా ఉందో. ప్రతి పువ్వు ఒక్కో రంగులో మెరుస్తూ పండుగ వాతావరణాన్ని నా మనసు నిండా నింపేస్తోంది. అదేనమ్మా, బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. మనం ఈ పూలతో బతుకమ్మను తయారు చేయడమంటే ప్రకృతికి కృతజ్ఞతలు తెలియచేయడం. ప్రతి పువ్వు మన జీవితానికి ఒక కొత్త రంగునిస్తుంది. అత్తయ్యా, కాని ఈ పండుగను ఆడవాళ్లే జరుపుకుంటారా? పూర్వం నవాబులు, భూస్వాముల ఆధిపత్యంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వాళ్ల అరాచకాలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకొని తోటి మహిళలు వారికి ప్రతీకగా పూలను పేర్చి వాటి చుట్టూ చేరి పాటలు పాడేవారు. అంతేకాదు, ప్రకృతిని, భూమిని, నీటిని ఆరాధిస్తూ స్త్రీ సౌభాగ్యంతో పాటు మహిళల ఆరోగ్య, ఆనందాలకు గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటారు. ఓ, బాగా చెప్పారత్తయ్యా. నేను ఇంతవరకు ఈ కోణంలో ఆలోచించలేదు. ఇది కేవలం ఒక ఆచారం కాదని, సమాజంగా అందరూ కలిసి మన సంస్కృతిని గుర్తు చేసుకోవడమని ఇప్పుడే తెలుసుకున్నాను. అవంతిక భర్త రాజు ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. పూల సువాసనతో ఇల్లంతా నిండిపోయి ఉంది. భలే ఉంది పరిమళం. ఇన్ని పూలెక్కడ్నుంచి తెచ్చారు? ఇల్లంతా ఒక దేవాలయంలో మారిపోయింది. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అదంతా అత్తయ్యగారు చేసిన అద్భుతమే. బతుకమ్మ పండుగ కోసం పూలన్నీ తీసుకొచ్చారు. నాకు కూడా బతుకమ్మ చేయడం నేర్పుతున్నారు.
చాలా బావుంది. నాకు మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. పక్కింటి పిల్లలందరమూ కలిసి పాటలు పాడుతూ బతుకమ్మలు చెరువులో నిమజ్జనం చేసి ఊరంతా సంబరాలు చేసుకునే ఆ రోజులు ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు సాయంత్రం లక్ష్మమ్మ కుటుంబం ఇంకా పక్కింటి వాళ్ళు అందరూ కలిసి ఆరు బయట కూర్చున్నారు. పక్కింటి అమ్మాయి శిరీష లక్ష్మమ్మను చూస్తూ సందేహంగా ఇలా అడుగుతుంది. పెద్దమ్మా, ఈ పండుగకు బతుకమ్మ అనే పేరు ఎందుకొచ్చింది? దాని వెనుక ఏవైనా ప్రత్యేకమైన కథ ఉందా? విను పాపా, బతుకమ్మ అంటే బతుకు అమ్మ, బతుకు అంటే జీవించు అని. సమాజంలో మహిళలు స్వేచ్ఛగా జీవించాలని కోరుకుంటూ జరుపుకునే పండుగ. ఆడపిల్లలు, స్త్రీలు దసరా సమయంలో 9 రోజులు పూలతో ఈ పండుగను జరుపుకుంటారు. ఇది ప్రకృతి ఇచ్చిన పుష్ప సంపదను ఆ గౌరమ్మకు సమర్పించుకోవడం. ఆడబిడ్డలు తమ సౌభాగ్యం కోసం, భర్తల దీర్ఘాయువు కోసం, అన్నదమ్ముల క్షేమం కోసం ఈ పండుగను జరుపుకుంటారు. వావ్! పెద్దమ్మ, ఈ పండుగకు ఎంత లోతైన అర్థముందో. ఇప్పటి వరకు నేను ఈ పండుగను కేవలం ఒక ఆటలాగే భావించాను. ఇప్పుడు తెలిసింది. ఇంత బాగా అర్థమయ్యేలా చెప్పినందుకు చాలా థ్యాంక్స్ పెద్దమ్మా. అక్క, ఈసారి మన అవంతిక కూడా ఉండటం మన బతుకమ్మ పండుగ చాలా గొప్పగా ఉంది. అవును పవిత్ర, ఈసారి మా కోడలు చేతుల మీదుగా బతుకమ్మ జరుగుతుంది. ఈ పండగ నిజంగా మరుపురానిది. అవంతిక, చాలా అదృష్టవంతురాలివి నువ్వు. ఇంత మంచి అత్తయ్యను పట్టేశావు. అవును పిన్నిగారు, అత్తయ్య నాకు అమ్మలాగా అన్నీ నేర్పిస్తున్నారు. నిజంగా ఈ పండుగ నాకు చాలా ఆనందాన్నిస్తోంది. మన సంప్రదాయాలకు దగ్గరవడం నాకు కూడా చాలా సంతోషాన్నిస్తుంది. అవంతిక అత్తగారి సహాయంతో బతుకమ్మ కట్టడం మొదలుపెట్టింది. 9 రోజులు సాయంత్రం మహిళలందరూ కలిసి పూలను కట్టి బతుకమ్మను ఒక పెద్ద గోపురంలా తయారుచేస్తారు. పూలను జాగ్రత్తగా ఒకదానిపై ఒకటి పేర్చి శిఖరంగా అలంకరిస్తారు. మహిళలు ఇంటి గుమ్మం ముందు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. తమ ఆనందాన్ని, భక్తిని పాటల రూపంలో వ్యక్తం చేస్తారు. ఆ స్వరాలతో ఆ మహిళల హృదయాలలో ఉన్న భక్తి, ఆనందం మరియు ప్రేమ గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ పాటల మాధుర్యంతో ఆ వీధి మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. పండుగ ముగింపు రోజు సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు. సాయంత్రం ఆ వీధిలోని మహిళలందరూ కలిసి పాటలు పాడుతూ తమ బతుకమ్మలను కుంటలో నిమజ్జనం చేస్తారు. రంగురంగుల పూల రాసులు నీటిలో తేలుతూ ఆకాశంలో నక్షత్రాల వెలుతురులో ఆ ప్రాంతమంతా కాంతులతో నిండిపోయింది. చూడమ్మా, మన వీధి మొత్తం ఒక పెద్ద కుటుంబంలా కలిసిపోయింది. ఇదే కదా పండగ అసలైన అర్థం. అవున్రా, మన సంస్కృతిని తరతరాలకు అందించాలి. బతుకమ్మ పండుగ మన కుటుంబంలో ఐక్యతను, ప్రేమను పెంచింది. ఆ రాత్రి ఇంటి ముందర దీపాలు వెలుగుతూ, పూల సువాసన గాలిలో తేలుతూ అందరి హృదయాలలో కొత్త ఆనందాన్ని నింపింది. అత్త, కోడలి మధ్య ఉన్న దూరం పూర్తిగా తొలగిపోయింది. బతుకమ్మ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మనసులను కలిపే పూల వంతెన అనుకుంటూ లక్ష్మమ్మ మురిసిపోయింది.